సార్ ఇప్పుడు తెలంగాణకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. పార్టీలు కూడా విమర్శిస్తున్నాయంట. సో దీనికి ఏమంటారు మీరు ఈ రాష్ట్రాల గురించి? ఇంకా అప్పుడే అయిపోలేదు కదా, ఇస్తుందామె ఫస్ట్ బడ్జెట్. తర్వాత చేయాలనుకుంటే బడ్జెట్ లో ఉండాలనే ఉంది, హెల్ప్ చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎలా ఇస్తుంది తెలంగాణకి, ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ, అక్కడ సెంట్రల్ లో బీజేపీ పార్టీ. అందుకని కక్షపూరిత చర్యగా ఇవ్వలేదు, ఆ గవర్నమెంట్ కి ఇస్తే వాళ్ళు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చేశారని కాంగ్రెస్ వాళ్ళకి పేరు వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో కామన్ మ్యాన్ అనుకుంటాడు. నిర్మలా సీతారామన్ గారికి ఆ కుళ్ళు బుద్ధులు లేవు. ఎందుకంటే ఆమె పర్సనల్ గా ఆమె బెనిఫిట్స్ చూసుకోదు. ఆమె రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసు, కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసు, టీడీపీ వాళ్ళ గురించి తెలుసు, అందరి గురించి తెలుసు. ఆమె పరిపాలన విధానం అంతా కూడా చాలా స్ట్రిక్ట్ గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని కూడా చూడకుండా ముక్కు సూటిగా అక్కడ డైరెక్ట్ మీటింగ్ లో మొహమ్మద్ తిట్టింది నా ముందు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు వీడియోస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. సో షీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. టీచర్ విల్ ఆల్వేస్ బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి ఇక్కడ ఈ తెలంగాణ ఇస్ ఎ డెవలప్డ్ కంట్రీ, డెవలప్డ్ స్టేట్. ఇది ఇప్పుడు ఆంధ్రాతో పోల్చుకుంటే అడుక్కుంటుంది ఆంధ్ర. ఇక్కడ ఫుల్ గా డబ్బు ఉంది. మరి అప్పుల్లో ఉన్నామంటే అప్పుల్లో చేసేసారంటే మరి అప్పుల్లో ఎవరు చేయమన్నారు? కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని. కాబట్టి డెవలప్ చేశారు కదా వాళ్ళు కూడా. అందువలన ప్రపోర్షనేట్ గా చూసుకుంటుంది. ఇక్కడ ప్రపోర్షనేట్ ఎలా చూసిందంటే ఆంధ్రతో పోల్చినప్పుడు తెలంగాణ పరిస్థితి బాగుంది కాబట్టి వీళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ తర్వాత ఇద్దాం. అలాగా ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, మనం అసలే అప్పుల బాధల్లో ఉన్నారు, ఎలక్షన్ లో గెలుచుకొచ్చారు, జగన్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టారు, కోతలు కోసారు, నేను గెలుస్తాం, మేము ఇచ్చేస్తాం, పోలవరం ప్రాజెక్ట్ కడతాం, అది కడతాం, ఇది కడతామని ఏదో చెప్పారు కదా, ఫ్రీగా ఇసుకిస్తాం, ఇలా ఏవో వాగ్దానాలు ఉంటాయి. కాబట్టి నైనాలారా మమ్మల్ని లాక్కుండా మీరు మీ ప్రజలు వాగ్దానాలు నువ్వు పూర్తి చేసుకుని నీ నిజాయితీ నువ్వు నిరూపించుకో అని చక్కగా పెద్ద మనసుతో ఇచ్చేయడం జరిగిందనమాట. ఇక తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి కంపారిటివ్ గా మనం బెటర్ గా ఉన్నాం కాబట్టి తెలంగాణ ఆంధ్ర కంటే కూడా తర్వాత చూద్దాంలే అని వేచి ఉండేటటువంటి వైఖరితో ముందుకెళ్తున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు ఇవ్వలేదని చెప్పేసి తెలంగాణకి ఇవ్వలేదని కాదు. అండ్ నైసర్గికంగా ఎలా ఉంటుందంటే, సహజంగా ఎలా ఉంటుందంటే, పార్టీ అనేటటువంటిది అపోజిషన్ పార్టీని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉండాలా లైమ్ లైట్ లోకి రావాలంటే. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని తిట్టుకోవాలా, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిట్టుకోవాలా. అప్పుడే ప్రజల మధ్యలో ఓహో ఈ పార్టీ అనేది ఉంది, ఇంకా యాక్టివ్ గా ఉంది, ఉండడం కాదు యాక్టివ్ గా ఉంది. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తున్నారు. అబ్బా మన గురించి అడుగుతున్నారు, నిజమే కదా ఇవ్వలేదు అని. కానీ వాస్తవం ప్రజలకి తెలుసు, ఎందుకంటే ప్రభుత్వాలనే మార్చిన ప్రజలకి ఈ మాత్రం తెలియదు ఆ గెస్సింగ్. ఆ విషయం ప్రజలకు తెలుసు అన్న విషయం నిర్మలా సీతారామన్ గారికి కూడా బాగా తెలుసు. కాబట్టి అందువలన ఏమీ కాదు, ఇవ్వకపోవడం ఏముండవు, ఇస్తుందమ్మా. కాకపోతే కొంచెం నెక్స్ట్ ప్రిఫరెన్స్ అని. ఇప్పుడు వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ కి ఎవరా, అందరినీ ఒకే రౌండ్ లో ఎవరుగా నెక్స్ట్ రౌండ్ లో క్యాబినెట్ మినిస్టర్స్ ఇస్తామంటారు. మొదట ఒక ఫేజ్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మనం ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలాగా ఎంసెట్ లో ఇంజనీరింగ్ సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఫోర్త్ కౌన్సిలింగ్ ఉంటుంది. అలా అందువలన ఏదో పెద్ద అన్ని రూల్స్ ప్రకారం పాటించేస్తున్నట్టు ఏదో అందరూ కబుర్లు చెప్పేస్తారు. సో ఈ బడ్జెట్ లో ఇస్తేనే ఇచ్చినట్టు, లేకపోతే లేనట్టు ఏం మామూలుగా ఇవ్వలేడా, ఇవ్వాలనుకుంటే 5 నిమిషాల్లో ఇస్తాడు మోడీ. ఈజ్ మోడీ అండ్ షీ ఈజ్ నిర్మలా సీతారామన్. ఏదైనా చేయగలరు వాళ్ళు. కాబట్టి తెలంగాణకి మనకి ఏమీ అన్యాయం చేయలేదు. బడ్జెట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. అండ్ టైం టు టైం టైమ్లీ యాక్షన్ తీసుకోవడంలో దిట్ట నిర్మలా సీతారామన్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ధరలు తగ్గించడం చూస్తుంటే మోడీ ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఇలా చేశారనుకోవాలా? ఆబ్వియస్లీ ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా అంతే కదా, వాళ్ళు మనుషులే కదా. వాళ్ళ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలనుకుంటారు. అందువలన ఏం చేస్తారు, అక్కడ సీట్లు తగ్గినాయి, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది, క్లియర్ గా కనబడుతుంది అందరికి, మోడీ గారికి కూడా కనబడుతుంది. కాబట్టి ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా రేట్లు తగ్గిస్తే పోయారా బాబు వీళ్ళతో ఎందుకు ప్రజలతో అని తగ్గిస్తారు. లేకపోతే నువ్వు స్ట్రైకులు చెయ్యి, ఏమైనా చెయ్యి. ఢిల్లీలో మొత్తం రైతులందరూ కూడా భయంకరంగా కొన్ని నెలల పాటు చేశారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చూశాను. ఢిల్లీలో ఉన్నప్పుడు అసలు ఆ హైవేకి వెళ్ళకండి బాబు, వెళితే ఎప్పుడు తీస్తారో తెలియదు, వెహికల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి అనేవారు. అందువలన మేమంతా కూడా మా స్టూడెంట్స్ అంతా కూడా ఢిల్లీ ఆ రోడ్ల మీద వెళ్ళొద్దురా అంటే వీళ్ళు ఆగ్రాలును మధురాలు తిరుగుతూ ఉండేవారు. వీళ్ళు ఆ హైవే కాపలాగా ఆయనకు చచ్చేవాళ్ళం. ఆ రైతులంతా కూడా అలాగే చేశారు, కంటిన్యూస్ చేశారు మోడీ గారి మీద వ్యతిరేకతతో. అప్పుడు ఆ ఫార్మర్స్ యాక్ట్ రైతులకి ఇది చేశారండి, హర్యానా నుంచి అక్కడి నుంచి వచ్చే స్ట్రైక్ అన్నమాట. సో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. పాపం మోడీ గారు ఎన్ని మంచి పనులు చేస్తున్నా
అందరూ తప్పులు ఎతకడానికి చూస్తారు, లేకపోతే ఏ పార్టీ కూడా ఏమీ పరిపూర్ణం కాదు, వీళ్ళంతా మానవ మాత్రులే కదా. అందువలన కేవలము 100% వ్యతిరేకత తగ్గించుకోవడం కోసమే రేట్లు తగ్గించారు. ఇప్పుడు అలా కాకపోతే ఏమవుతుంది, అప్పుడు మరి రైతులు అంత స్ట్రైక్ చేసినప్పుడు ఎందుకు దిగి రాలేదు ఆయన? కొన్ని విషయాలు మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకుంటే డౌన్ అవ్వదు, దానికే స్టాండ్ అయి ఉంటుంది. ప్రజల నుంచి వ్యతిరేకత బాగా పెరిగిపోతే అమ్మో ఇది మన అస్తిత్వానికే, మన ఎగ్జిస్టెన్స్కే ఇది ప్రమాదం అని అనుకున్నప్పుడు దిగుతుంది గవర్నమెంట్. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే, ఇది కనుక తగ్గించకపోతే ప్రజలు గ్యారంటీగా కాంగ్రెస్ గుద్దేస్తారు, రా నాయన ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఇప్పటి నుంచి ఆయన తెలివిగా దూరదృష్టితో తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇందులో ఏమీ లేదు, ఇదే చిదంబర రహస్యం అనమాట. చిదంబర రహస్యం అంటే ఏముండదు, గుడి అని చెప్పి లోనికి వెళ్ళిన తర్వాత ఒక గుడ్డ తీస్తారు, మనమేమో ఏదో విగ్రహం ఉంటది కదా అనుకుని మనం వెళ్తాం, తీస్తే గోడ ఉంటది, అంతే తెల్ల గోడ. ఇదే చిదంబర రహస్యం అంటాం అనమాట. సో అక్కడ గవర్నమెంట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాడు ఆయన. అందువలన ఇది కూడా, ఈ విషయం కూడా ట్రాన్స్పరెంట్ గా మనం చెప్పాలి. కేవలం భయం వల్లనే ఈ గేట్లు అన్ని తగ్గించడం జరుగుతుంది. కనీసం ఈ విధంగానే ప్రజలు బాగుపడితే మంచిదే కదా, తక్కువ రేట్లకి. ఆంధ్రాలో జగన్ గారు ఎందుకు ఓడిపోవడానికి కారణమైంది ఇందుకే అనమాట. ఏంటంటే ఆయన ఇచ్చేదేమో తక్కువ, కరెంటు బిల్లులు మోపెడు అని చెడ్డపేరు వచ్చేసింది. ఎప్పుడైతే కరెంటు బిల్లులు వీటి మీద మాకు ఏదో 3,000 ఇస్తున్నారు, మా దగ్గర కరెంటు బిల్లు 2,000 10,000 వసూలు చేస్తున్నారు అని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకమైపోయారు. అదే విధంగా అలాంటి ఎఫెక్ట్ ఆయన కళ్ళతో చూశాడు కాబట్టి ముందు జాగ్రత్త పడుతున్నారు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ ఇస్ ద సెంట్రల్ పాయింట్ ఫర్ పాలిటిక్స్, which is the political seat of India, political seat of India is New Delhi, cultural seat of India is Calcutta, and business seat of India is Mumbai. అలాగే రెఫర్మేషన్ కి అందరికీ కూడా కనువిప్పు కలిగించడానికి పొలిటికల్ సీట్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ ఏంటంటే రెఫర్మేషన్ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలే మొత్తం భారతదేశం అంతా కూడా ప్రభావితం చేస్తాయి. ఆనాడు 1975లో ఇందిరాగాంధీని తునాతునకలు చేసి దింపిపడేసి ఎమర్జెన్సీ టైంలో చేసింది ఆంధ్ర వాళ్లే. మొత్తం మిగతా చోట్లంతా కూడా బాగానే పికప్ చేసుకుంది. ఎప్పుడు ఎలా ఉన్నా సరే అలాగే ఒంటి లెఫ్ట్ చేత్తో ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తునాతునకలు చేసి పడేసాడు అనమాట. సంచలనాలు అనమాట, అన్ని కూడా సంచలనాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి ఆయన ఒక విప్లవాత్మకమైన ఎమర్జెన్స్, అపరచాణిక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టేసి ప్రజలంతా ఆయనకు పట్టం కట్టేశారు. అదే విధంగా మళ్ళీ 2024 ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఒక్క లేపారు. కాబట్టి ఆంధ్ర ప్రజలు గొర్రెలు అంది ఇందిరాగాంధీ. గొర్రెలు కాదు మేము, పప్పు అని అంటుంటే పప్పు కాదు మేము నిప్పు అని లోకేష్ ఎలా నిరూపించుకున్నాడో, ఆంధ్ర ప్రజలు గొర్రెలు కాదు నాయన, మేము వీఆర్ గొర్రెల కాపరి, వీఆర్ గాడ్స్ నాయన అని చెప్పి మీ భవిష్యత్తుని మేము నిర్ణయిస్తామంటారనమాట ఆంధ్ర ప్రజలు. రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తుని ఎలా మార్చాలి, ఎలా చేయాలో ఆంధ్ర ఈ యొక్క వాటర్ నుంచే నేర్చుకోవాలి. బికాస్ అందరు కూడా దే విల్ అబ్జర్వ్ వెరీ కీన్లీ. చాలా తెలివితేటలు ఉంటాయి ఆంధ్ర ప్రజలకి, చాలా జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ గా గిల్లుతారనమాట. దెబ్బతో మళ్ళీ దెమ్మ తిరిగిపోవాలన్నమాట. అలా అందరికి మైండ్ బ్లాక్ చేసేసాడు. ఆ విధంగా ఆంధ్ర ప్రజలతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆంధ్ర ప్రజలు రాజకీయాన్ని ప్రభావితం చేస్తారు కాబట్టి మోడీ గారు ఆంధ్ర ప్రజలకు భయపడి ఈ రేట్లు తగ్గించారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్, థ్యాంక్ యూ అమ్మా. సార్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వాటికి సంబంధించిన వస్తువుల మీద 15% కస్టమ్ డ్యూటీ తగ్గించారంటున్నారు కదా, మరి ఫోన్ల ధరలు రానున్న రోజుల్లో ఎంత వరకు తగ్గే అవకాశం ఉందంటారు? ఏదో కొంచెం తగ్గుతాయి అంతే, కొంచెమే. ఎందుకంటే గవర్నమెంట్ దేవుడు వరమించిన పూజారి వరం ఇవ్వాలిగా. ఇప్పుడు మనకి అక్కడ చక్కగా ప్రభుత్వం ఇచ్చింది, 15% తగ్గించింది అంటున్నారు, బాగుంది. బాగించిందండి అంటే ఆయన ఉద్దేశం ఏంటి, నాయనలారా మీకు ఎక్కువ లాభం వస్తుంది అని. ఎక్కువ లాభం వస్తుంది అన్నప్పుడు ప్రజలు ఎక్కువ మంది కొంటేనే కదా లాభం. వీళ్ళు రేట్లు తగ్గించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ 15% వాళ్ళకి తగ్గించారు కాబట్టి సేమ్ రేట్ మెయింటైన్ చేసినా వీళ్ళకి బోర్డు అంత ఆదాయం. వీళ్ళు రేటు తగ్గించరు,
మన అంబానీ గారు చక్కగా కార్పొరేట్ అధినేతలంతా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఇవన్నీ చేసుకున్నారు. 5-6 వేల కోట్ల బడ్జెట్లతోనూ. ఒకళ్ళొకళ్ళు సినిమా యాక్టర్లు మంచి మంచి కోట్లు గిఫ్ట్లు ఇచ్చుకున్నారు. వాళ్ళ వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళు వాళ్ళకి ఇచ్చారు. మరి బడ్జెట్ ఈ లోటంతా ఎవరి మీద వేస్తారు? ప్రజల మీద వేస్తారు. కాబట్టి ఏమవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ రేట్లు తగ్గవు. ఒక్కసారి ఒక రేటు ఫిక్స్ అయిన తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గినాయా? తగ్గలేదు కదా, పెరిగాయి. ఎందుకంటే డిమాండ్ ఒక రేటు ఫిక్స్ అయిపోయిన తర్వాత మైండ్ లో ఇంజెక్ట్ అయిపోద్ది. ఇంకా అంతే, ఈ రేటు ఇల్లు అద్దెలు ఉన్నాయి, నేను 10,000 అయితేనే ఇస్తాను అని ఫిక్స్ చేసిన తర్వాత 9,000కి 8,000కి అంటే వాడు దిగడం. అలాగే రియల్ ఎస్టేట్ లో మంచి రేట్లు పెట్టేశారు బ్రహ్మాండంగా, రియల్టర్స్ బిల్డర్స్ తెగ సంపాదించి పడేశారు. ఇంకా వాళ్ళని దింపమన్నా దింపరు. కాబట్టి నిజంగానే భూమి లేకపోయినా కూడా దింపరు, వాళ్ళు అది మెయింటైన్ చేస్తారు. ఇంట్లో ఉంటారు కావాల్స్తే ఖాళీగా అప్పులు కట్టుకుంటూ ఉంటారు కానీ దిగరు అనమాట. ఆ విధంగా ఈ సెల్ ఫోన్ల వాళ్ళ కూడా దిగే సమస్య లేదు. మనకి ఫోన్ రేట్లు తక్కువ వస్తాయని మనం ఆశించిన అవసరం లేదు, అయ్యే రేట్లు ఉంటాయి. తర్వాత ఇక మనం ఎప్పుడురా వీళ్ళది అంటే చైనా ప్రొడక్ట్స్ మనకి ఇండియాకి చక్కగా వస్తుంటే, విదేశాల నుంచి ప్రొడక్ట్స్ వస్తుంటే అప్పుడు తగ్గుతాయి. ఈ బడ్జెట్ ప్రభావాలు ఏం ఉండవు అనమాట. కాబట్టి ఎవరికి లాభం అంటే వ్యాపారస్తులకు లాభం చేశాడు మోడీ గారు. మనం కామన్ మ్యాన్ పాపం ఆయన ఉద్దేశం మంచిది, పేద ప్రజలకు తక్కువకి ఇస్తారు కదా స్మార్ట్ ఫోన్ లో అనుకున్నారు. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అంతే, రెండు ఉంటాయి అనమాట ప్రతి పనికి అంతే. కాబట్టి ఇప్పుడు కాస్ట్లీ ఫోన్స్ వచ్చేస్తాయి, ఇంకా దానికి కొత్త రేట్ చెప్తాడు, అంతే రేట్ అంటాడు. ఈ రేట్లు మనకు తెలిసిపోయినాయి కాబట్టి ఆ రేట్లు మనకు తెలియనట్టుగా కొత్త కంపెనీస్ చేసి ఇంతే ఇది ఎక్కువ రేటు అని చెప్పేసి అలాగా మ్యాజిక్ చేసేటటువంటి కార్పొరేట్ వ్యవస్థ అంటేనే అది. కాబట్టి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయగలం, కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉండాలి. ఎస్, ఇప్పుడు 5Gలు వచ్చేస్తాయి, ఇంకా 5G అండి 6Gలోకి దూసుకెళ్ళిపోతుంది అనమాట, వెళ్ళిపోతుంది. అందువలన రేట్లు పెంచుడే. ఏమన్నా అంటే 4G నుంచి 5G వచ్చానంటాడు, దానికి బ్రాండ్ అంటాడు అనమాట. కాబట్టి కామన్ మ్యాన్ కి తగ్గే సమస్యే లేదు, మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే ఎక్కువ పెట్టి. ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి, గ్యారంటీగా పెరిగే అవకాశాలే ఉంటాయి, ఎప్పుడు తగ్గవు. ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఇలా తీసేసి ఇచ్చేసేంత కాలం మొత్తం ఇండియాలో ఏది కూడా ప్రపంచంలో ఏది రేటు తగ్గదు. దీని అంతటికీ కారకులు సాఫ్ట్వేర్ వాళ్ళు, డాక్టర్లు, వీళ్ళు ఎవరెవరైతే డబ్బులు బేరాలు ఆడకుండా ఇచ్చేస్తాడో, వీళ్ళు ఎక్కువ ఆదాయం పెరిగిపోయిందో, ముందు వీళ్ళ ఆదాయాలు కట్ చేసేసి జీతాలు కట్ చేసేస్తే అప్పుడు రేట్లన్నీ కరెక్ట్ గా సెట్ అయిపోతాయి అనమాట. ఎక్కువ వస్తుంటే ఎక్కువ ఇచ్చేస్తున్నారు. మరి కామన్ మ్యాన్ ఏమైపోతాడు, ఇతర వృత్తుల్లో ఉన్నవాడు కామన్ మ్యాన్ లాగే ఉంటున్నాడు. కాబట్టి వీళ్ళకి జీతాలు కరెక్ట్ గా కట్ చేస్తే అప్పుడు సాఫ్ట్వేర్ ఇవన్నీ మరి వీళ్ళు ఒప్పుకోరుగా, వీళ్ళకి జీతాలు హై లెవెల్కి వెళ్ళిన తర్వాత డౌన్ అవడానికి. కాబట్టి ఏం మాత్రం మనం ఆశించాల్సిన అవసరం లేదు, సేమ్ రేట్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.